నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ 10-15 రోజుల పాటు విదేశాల్లో పర్యటించడానికి సిబిఐ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళారు. అయితే ఆయన 15 రోజులు ఉంటారనుకున్నారు. ఆయన పర్మిషన్ కూడా అందుకే తీసుకున్నారు. కానీ సడన్గా ఏమైందో ఏమో ఓ 10 రోజులకే తిరిగి వచ్చేశారు. పండగ కూడా బెంగళూరులో జరుపుకున్నారు, దీపావళి పండుగ. ఇక మొదలు పెడతారా బాబోయ్ అని అనుకున్నారు అంతా కూడా. ఎందుకంటే ఆయన వచ్చారు అంటేనే ఏదైనా ఒక శవం దొరికితేనో లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ జరిగితేనో బయటికి రారు. సో ఆయన ఇష్యూ జరగకపోయినా ఆయన ఒక ఇష్యూని క్రియేట్ చేసుకుని బయటకు వస్తారు అనేది కూడా ఉంది, పొలిటికల్గా ఒక నానుడి ఉంది. సో దాన్నే ఆయన వెళ్ళబోయే ముందు క్రియేట్ చేసుకున్నారు. వచ్చిన తర్వాత దాని మీద మాట్లాడుతూ ఆయన అబద్ధాలు ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి కొత్త సీసాలో జోగి రమేష్ పాతసారా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకని అంటే ఇప్పుడు ఆయన లిక్కర్ విషయంలోనే కొన్ని అబద్ధాలని వల్లివేశారు. సో ఆ అబద్ధాలు ఏంటి, అసలు లిక్కర్ ఏంటి, ఆ కథ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నా సిగ్గు నా లజ్జ ఏమి లేదు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్గా ఫీల్ అవుతాడని చెప్పాను అనుకోవచ్చు. అషేమ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్గా ఫీల్ అయ్యేది లేదు. మనం చెప్పక్కర్లా ఈ మాట. రాష్ట్ర ప్రజలంతా కూడా ఎవరి గురించి సిగ్గులేదనుకుంటున్నారు, ఎవరికి లజ్జలేదనుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిందే, అందరూ అనుకుంటున్నమాటే. కాకపోతే అది మీ దాకా రానివ్వట్లేదు మీ పార్టీలోని నేతలంతా కూడా. రియాలిటీ తెలుసుకొనివ్వట్లా మిమ్మల్ని. అదొకటే ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఇక్కడే చెరువు నుంచి కాస్త ముందుకు వస్తే ఇక ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తా ఉన్నారు, ఏ సిపి అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగుతున్నాడో, ఏ సిపి అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళని వేధించే కార్యక్రమాలు, హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడో, అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అంటే ఈయన ఎక్కడికి లింక్ చేస్తున్నారో చూడండి. ఆల్రెడీ సిపి, విజయవాడ సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హెరాస్ చేస్తున్నారంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని హెరాస్ చేస్తున్నారట. ఆయన పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలోనే నకిలీ మద్యం దొరికిందంట. అంటే ముందుగానే ముందరకాళ్ల సంఖ్యలు వేసేస్తున్నారు, ముందరకాళ్ల బంధం వేసేస్తున్నారు ఆయనకి. సిపి ఎటు కదలలేనట్టుగా బంధం వేసేస్తున్నారు ఆయన అబద్ధాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హయాంలో ఆయన పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలోనే మందు దొరికిందంట, నకిలీ మద్యం దొరికిందంట. ఇది మొలకల చెరువు నుంచి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే విజయవాడ దగ్గరలోని ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి మద్యం తయారీ ఉంది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా 27,224 బాటలు. ఓకే. రాష్ట్రంలో మిగిలిన చోట్ల కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఒకటి ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. 2 పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడ్డాయి. 3 ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి. 4 రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి. 5 నెల్లూరులో ఇదే మాదిరిగానే 6 బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటలు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మీరు చెప్పిన 6 మద్యం తయారీ కేంద్రాల విషయం, మీరు అలా విదేశాలకు వెళ్ళారో లేదో మొత్తం అంతా డీటెయిల్స్ బయటకు వచ్చేసినాయి. దీనికి సంబంధించి వ్యవహారం అంతా కూడా బయటపడింది. దాంట్లో జనార్దన్ రావు ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నారో, అంటే A1గా ఉన్నారో, ఆ మద్యం తయారీ కేంద్రాలన్నింటినీ ఆయన నడుపుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయో, ఆయనే స్వయంగా సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి పోలీసులకి లొంగిపోయారు. సో ఆ విషయాన్ని మాత్రం ఎక్కడా చెప్పట్లా మీరు. కేవలం మద్యం తయారీ కేంద్రాలు, నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఉన్నాయి, వేల కొద్ది బాటిళ్లు ఒక్కొక్క కేంద్రంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 6 కేంద్రాల్లోనూ లక్షల బాటిళ్లు తయారవుతున్నాయి, స్పిరిట్ నింపుతున్నారు. ఇవే చెప్పుకొస్తున్నారు మొత్తం కూడాను. ఎక్కడా కూడా జోగి రమేష్ పేరు ఎత్తటం లేదు, అటుపోతే జనార్దన్ రావు పేరు ఎత్తడం లేదు. మొత్తానికి ఈ నకిలీ మద్యం బురదనంతా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి, అలాగే తెలుగుదేశం పార్టీలో నేతలకి, చంద్రబాబు నాయుడికి రుద్దాలని చూస్తున్నారు మీరు. రాష్ట్రంలో కొన్ని లక్షల బాటలు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకి
వీళ్ళకి సంబంధించిన బెడ్ షాపులకు, వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు, ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటో. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులు, అలాగే మద్యం దుకాణాలు, లేకపోతే వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ తెలుగుదేశం పార్టీకే వాళ్ళకి ఉన్నాయా? మిగతా ఎవరికి లేవా? ఎక్కడ ఎవరికి లేవా? అసలు ఈ నకిలీ మద్యం, ఈ కల్తీ మద్యం ఏదైతే జనార్దన్ రావు తయారు చేశారో, జనార్దన్ రావుని అడ్డం పెట్టుకుని జోగి రమేష్ తయారు చేయించారో, వాళ్ళకి సంబంధించిన ఇబ్రహీంపట్నంలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్లో కూడా వీటిని అమ్మినట్టుగా తెలియలేదా? బయటికి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటికి రాలేదా? సో ఎవరి చెవుల్లో పువ్వులు ఉన్నాయి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు ఇలా జనాన్ని పిచ్చివాళ్ళం చేయాలని పదే పదే మీరు ట్రై చేస్తూ ఉంటారు? అంటే 100 సార్లు చెప్తే ఒక అబద్ధం కూడా నిజమైపోతుందని పెద్దవాళ్ళు అంటారు. దాన్ని గోబెల్స్ ప్రచారం అని ఇంగ్లీష్లో అంటారు. ఆ గోబెల్స్ ప్రచారమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మీడియాని కేవలం తనకి అనుకూలంగా ఉండే మీడియాని మాత్రమే పిలుస్తారు. ఇంకా ఏ మీడియా వాళ్ళకి ఆహ్వానం ఉండదు, అనుమతులు ఉండవు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారంటే కేవలం సాక్షితో పాటుగా ఒక 2-3కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. కేవలం వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళకి సంబంధించిన శాటిలైట్ ఛానల్స్ వాళ్ళకి మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి. మిగతా ఎవ్వరికీ కూడా పర్మిషన్స్ ఉండవు. ఎందుకంటే వేరే వాళ్ళు వెళితే ఆయన ప్రెస్ మీట్ అయిపోయాక ఆయనని ప్రశ్నలు అడుగుతారు. ఇటువంటి వాటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఎవ్వరిని రానివ్వరు. నిజాలన్నీ ఆయన నోటి నుంచే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజాలు ఒప్పుకోక తప్పదు. కాబట్టి బయటకి వచ్చేస్తాయి నిజాలు అనే భయం ఉంటుంది. కాబట్టి ఆయన వేరే ఏ ప్రెస్ని కూడా, ఏ శాటిలైట్ ఛానల్ని కూడా అలౌ చెయ్యరు. ఇది అందరికీ తెలిసిందే, మొదటి నుంచి చూస్తున్నాం కూడా. చూడండి, ఆ ఫోటోలు కూడా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ ఆల్రెడీ ఈ ఫోటోలన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా బయటపడినవే. ఇదిగోండి. నెక్స్ట్ ఫోటో మళ్ళీ అన్నమయ్య జిల్లా చక్కగా పూజ చేసి కూడా ఇవన్నీ కూడా పోలీసులు ఆల్రెడీ బయట పెట్టినవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నారు. అంతే తేడా, ఏమీ లేదు. మొత్తం అంతా కూడా జనార్దన్ రావుని అడ్డం పెట్టుకుని జోగి రమేష్ చేసిన ఈ కల్తీ మద్యం వ్యవహారాన్ని మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి అంటించాలని, ఆ కంపు, ఆ నకిలీ మద్యం కంపు, ఆ కల్తీ మద్యం కంపు అంతా కూడా చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి అంటించాలని ఈ పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మరోసారి మీడియాకు ముందు కూర్చొని మొత్తం అంతా కూడా అబద్ధాలు వల్లెవేస్తున్నారు. పదే పదే చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. సో గడిచిన వారం 10 రోజుల నుంచి కూడా ఏపీ ప్రజలంతా కూడా చూస్తున్నారు. కల్తీ మద్యం వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయింది ఎవరు అని ఏపీ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉండి, ఒక పార్టీకి అధినేతగా ఉండి, ఎదుటి పార్టీ వాళ్ళ మీద నిందలు వేద్దాము, వాళ్ళకి కల్తీ మద్యం తాలూకా కంపు అంటిద్దాము, బురద చల్లుదామని ప్రయత్నించి బోల్తాపడటమే పెద్ద తప్పు అనుకుంటే, ఆ తప్పుని మళ్ళీ దాన్ని ఒప్పుగా చూపించి ఆ అబద్ధాన్ని నిజంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఇలా అబద్ధాలు వెలివేయటం అనేది ఎంతవరకు ఆయనకి రెస్పెక్ట్ తెచ్చిపెడుతుంది? ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీ కూడా పోతుందా పోదా? దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.